అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోకి వచ్చేస్తే ఈ రోజు వీడియోలోని ఆల్ అబౌట్ మై బేబీ కేర్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నా బేబీకి ఏ సోప్ వాడతాను, ఏ క్రీమ్స్ వాడతాను, ఏ ఆయిల్ వాడతాను, బాతింగ్కి ఏ పౌడర్ యూజ్ చేస్తాను, అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో నా బేబీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఇటువంటి ఒక బాస్కెట్లోని ఒక స్టోరేజ్ దాంట్లోని నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో దాట్ ఈజీగా మనకు అన్నీ అవైలబుల్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి. సో దీంట్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో 1 by 1 చూసేద్దాం. సో ముందుగా మనం స్కిన్ కేర్కి వెళ్ళే ముందు బాతింగ్ చేసుకుంటాం కదా పిల్లలకి. సో బాత్ చేసినాక మనం అన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని బేబీకి అప్లై చేస్తాం. సో బాతింగ్కి వచ్చేసి నేను ఏమేమి యూజ్ చేస్తానో కూడా నేను ఇప్పుడు షేర్ చేస్తాను. ఫస్ట్గా అయితే నేను మసాజ్ చేస్తాను పాపకి. సో మసాజ్ వచ్చేసి మీరు అయితే నువ్వుల నూనెతో అయినా చేయొచ్చు, లేదు అనుకుంటే వెన్న బటర్, హోమ్ మేడ్ బటర్ కానీ దీంతో అయినా మీరు మసాజ్ అనేది చేయొచ్చు. నువ్వుల నూనె అంటే మళ్ళీ బయట బాటిల్స్లో మనకి దొరుకుతుంది కదా, అలాంటి నూనె కాకుండా గానుగ నువ్వుల నూనె అని మీకు తెలిసే ఉంటుంది. అంటే ఇలా మనం నువ్వుల నూనె ఆడిస్తామన్నమాట. సో ఆ నూనె అయితే పిల్లలకి చాలా మంచిది. సో గానుగ నువ్వుల నూనెతోనే చేయండి. లేదు ఇన్ కేస్ అవైలబుల్గా లేకపోతే మనం బయట మనకి జాన్సన్స్ బేబీ ఆయిల్ కానీ, లేదంటే హిమాలయ బేబీ ఆయిల్ కానీ వీటితోటి అయితే మసాజ్ చేసుకుంటాను. లేదు అనుకుంటే ఇంకా హోమ్ మేడ్లోనే కావాలి అనుకుంటే హ్యాపీగా అయితే బటర్ని అయితే యూజ్ చేయొచ్చు. సో నేను ఫస్ట్లోనే గానుగ నువ్వుల్లోనే యూజ్ చేశాను పాపకి. సో దాని తర్వాత ఇప్పుడు మాన్సూన్ సీజన్ వస్తుంది కదా, సో వింటర్ అండ్ మాన్సూన్ వస్తుంది కాబట్టి సో పిల్లల స్కిన్ అనేది సెన్సిటివ్ అండ్ డ్రై కూడా అయిపోతూ ఉంటుంది కదా. సో అలా డ్రైనెస్ రాకుండా, పగుళ్ళలాగా రాకుండా ఉండాలి అంటే మంచిగా బటర్ తోటి నేనైతే ఇప్పుడు మసాజ్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా చేయొచ్చు. సో వన్స్ మసాజింగ్ అయిపోయినాక కమింగ్ టు నలుగు పిండి. సో చాలా మంది కొంతమంది పెట్టచ్చు, కొంతమంది పెట్టకపోవచ్చు, తెలియదు నాకు. బట్ నేను ఎలా పెట్టుకుంటాను, నేను ఏమేమి దాంట్లో నలుగు పిండిలో మిక్స్ చేసి నా పాపకి పెడతాను అన్నది కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం మాట్లాడతాను నలుగు పిండి గురించి. సో దాని తర్వాత నేను ఏమేమి కలుపుతాను దాంట్లోని అనేది మీకు చూపిస్తాను. సో నలుగు పిండి అంటే జనరల్గా మనకు తెలిసిన నలుగు పిండే, లైక్ శనగపప్పు, బియ్యం, పెసరపప్పు ఇవి క్వాంటిటీస్లో తీసుకొని ఎండబెట్టుకొని మిల్క్ ఇచ్చి ఆడించుకొని చేసుకున్న పౌడరే. సో మనందరికీ తెలిసిన నలుగు పిండి అది. సో దాంట్లోని కూడా వన్స్ పౌడర్ వచ్చినాక సో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఆ పౌడర్నే డైరెక్ట్గా పిల్లలకి అప్లై చేసేస్తూ ఉంటాం కదా. సో బట్ నేను ఫస్ట్ నుంచి కూడాను ఎలా అప్లై చేశాను అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో నలుగు పిండిలో ఒక 2 స్పూన్స్ తీసుకొని మనం పెట్టుకున్న నలుగు పిండిలో దాంట్లోని కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి నేను యాడ్ చేస్తాను అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మిల్క్ పౌడర్. సో ఎవ్రీడే నెస్లే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, సో అదే యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గులాబీ పౌడర్, గులాబీ రెక్కలు. సో ఈ గులాబీ రెక్కల్లో కూడా చాలా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి హైబ్రిడ్, ఇంకొకటి దేశవళి గులాబీలు అంటారు. లైక్ దేశవళి ఫ్రూట్స్ ఎలాగాలనే గులాబీల్లో కూడా దేశవళి గులాబీలు ఉంటాయి. సో ఇవి వచ్చేసి న్యాచురల్ అనమాట. సో ఆ గులాబీలు తీసుకుని ఆ గులాబీలు వచ్చేసి ఒక 1 day మంచిగా ఫ్యాన్ కింద కానీ, ఎండొస్తే ఎండ కింద కానీ మంచిగా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోండి ఒక మంచి కంటైనర్లోని. సో అదొక స్పూన్ వేస్తాను. ఒక స్పూన్ అంటే లైక్ 1 స్పూన్, లైక్ 3/4 to 1 స్పూన్ పడుతుంది. దాని తర్వాత లాస్ట్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్తూరి పసుపు. సో ఇది బయట మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది, లేదు అనుకుంటే మనకి హ్యాపీగా ఆడించి కూడా అమ్ముతున్నారు హైదరాబాద్లో అయితే. మరి వేరే ప్లేసెస్లో నాకు అది దొరకదా అన్నది డీటెయిల్గా అయితే నాకు తెలీదు. సో కస్తూరి పసుపుని తప్పకుండా యాడ్ చేసుకోండి నలుగు పిండిలోనే. చాలా మంచి ఛాయ, చాలా మంచి గ్లో వస్తుంది అనమాట మీ పిల్లల ఫేస్లోని. పిల్లలకే కాదు పెద్దలు కూడా ఎలాంటి ఏజ్ వాళ్ళైనా కూడాను ఈ ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసుకుని మీ ఫేస్ కి కానీ దేనికైనా అప్లై చేసుకోవచ్చు. సో నలుగు పిండి ప్లస్ ఎవ్రీడే, అలానే గులాబీ పౌడర్ ప్లస్ కస్తూరి పసుపు, ఈ 3 కూడా నేను యాడ్ చేస్తాను అనమాట నలుగు పిండిలోని. సో అది ఎలాగా చేస్తాను అనేది కూడా మీరు చూసేసేయండి ఇప్పుడు.
ఇక చాలామంది అనుకుంటారు పసుపు అంటే నార్మల్గా మనం ఆడించుకునే పసుపు లేదంటే బయట దొరికే పసుపు అని. కాదండి, ఇది కస్తూరి పసుపు అని సెపరేట్గా మార్కెట్లో దొరుకుతుంది. అది మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోవాలి నలుగు పిండిలో. చాలా మంచి గ్లో వస్తుంది అనమాట అలా యాడ్ చేసుకోవడం మూలంగా. ఇప్పుడు ఇవన్నిటిని కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం. సో ఇది మన నలుగు పిండి అనమాట. చూసారు కదా, సో నేను అలా అన్ని మిక్స్ చేసుకుని అప్పుడు బేబీకి మంచిగా మసాజ్ చేసుకుంటాను అనమాట. అది కూడా బాగా రుద్దుతాను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇదంతా అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట. హాఫ్ అన్ అవర్ కాకపోయినా అట్లీస్ట్ 15-20 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ అప్పుడు బాతింగ్కి వెళ్తాను. సో బాతింగ్కి వచ్చేసి నేను సోప్ యూజ్ చేస్తాను కాబట్టి సోప్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ సోప్స్ నేను యూజ్ చేశాను ఫస్ట్ నుంచి కూడాను. ఒకటి నార్మల్ హిమాలయ సోప్, ఆల్మండ్ సోప్ నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. అలానే డెర్మాడ్యూ సోప్ ఉంటుంది, అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. డెర్మాడ్యూ సోప్ కూడా చాలా బాగుంది పిల్లలకైతే. నేను ఇంకా చాలా వేరియస్ బ్రాండ్స్ లైక్ టెడీ బేర్ అని ఇంకా వేరే వేరే ఉన్నాయి కదా. సో అవేవి అయితే నేను యూజ్ చేయలేదు, అండ్ ఎలా ఉంటాయో కొన్ని నాకైతే తెలీదు. నేను యూజ్ చేసిన 2 సోప్స్ ఏంటంటే హిమాలయ, ఒకటి డెర్మాడ్యూ. అండ్ పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి ఏది పడితే అదైతే అస్సలు యూజ్ చేయొద్దు. రివ్యూస్ చూసి ఒకసారి ఇన్ కేస్ మీకైనా ఏదైనా అనుమానం ఉంటే చిన్న ప్యాచ్ టెస్ట్ లాగా చిన్నది బేబీస్ కి అట్లా చూసి చెయ్యండి. బట్ పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మాత్రం పిల్లల మీద అస్సలు చూపించద్దు. ఏదో ఒకటే తీసుకొని అదే కంటిన్యూ చేయండి. సో హిమాలయ లైక్ ఆల్మోస్ట్ అందరి బేబీస్ కి సూటబుల్ అవుతుంది అని చెప్పేసి విన్నాను నేను. సో అందుకే హిమాలయ. అండ్ డెర్మాడ్యూ కూడా నేను రివ్యూస్ చూసాను అండ్ చాలా బాగుంటుంది డెర్మాడ్యూ సోప్ కూడాను. కాస్ట్ ఎక్కువ, అది ఎన్ని గ్రామ్స్ నాకు ఐడియా లేదు కానీ 180 రూపీస్ అనమాట ఆ బార్ వచ్చేసి. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో డెర్మాడ్యూ సోప్ కూడా చాలా బాగుంది. నేను రివ్యూస్ చూసి అన్ని చూసి నేను వాడడం మొదలు పెట్టాను. అండ్ స్కిన్ కూడా చాలా బాగుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటివి ఏమీ లేవు. స్కిన్ అనేది మంచిగా స్మూత్ అండ్ హెల్దీగా ఉంటుంది అనమాట. ఓకే, సో వన్స్ సోపింగ్ బాతింగ్ అయిపోయినాక కమింగ్ టు ఇప్పుడు మన క్రీమ్స్ కి మనం వద్దాం. సో క్రీమ్స్ కి వచ్చేసరికి ఇప్పుడు ఈ ట్రే గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. సో నేను మోస్ట్లీ అన్ని కూడా హిమాలయావే యూజ్ చేశానండి ఫస్ట్ నుంచి కూడాను. సో ఏది పడితే ఇంకా అదే కంటిన్యూ చేస్తే బెటర్ కదా మాటకి మార్చే కన్నా అని చెప్పేసి హిమాలయానే నేను ఫస్ట్ నుంచి ప్రతిదీ కూడా హిమాలయానే కంటిన్యూ అవుతున్నాను. అది కూడా పడింది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు కాబట్టి ఇంకా అదే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇంకా వేరే బ్రాండ్స్ ఏవి కూడా నేను ట్రై చేయదలుచుకోలేదు కూడాను. ఓకేనా. అండ్ కమింగ్ టు ఫస్ట్ వచ్చేసి మనం మాయిశ్చరైజర్. సో పిల్లలకి వన్స్ స్నానం బాతింగ్ అంతా అయిపోయినాక బాగా ఒళ్ళు తుడిచేసి మాయిశ్చరైజర్ మట్టుకి కంపల్సరీ అప్లై చేయాలి. సో మాయిశ్చరైజర్కి వచ్చేసి సేమ్ చెప్పాను కదా అన్ని హిమాలయ బ్రాండ్స్ అనే. సో హిమాలయ బాడీ లోషన్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి 700 ml. సో మనకి మంచిగా పంప్ తోటి మనకి వస్తుంది. సో దట్ ఈజీగా మనం దీన్ని ప్రెస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 440 రూపీస్ అండి. 700 ml ప్రోడక్ట్. ఇది మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం పెద్దదే తీసుకుంటే బెటర్. సో వన్స్ మాయిశ్చరైజింగ్ అయిపోయినాక మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పౌడర్ అప్లికేషన్. సో జనరల్ గా పౌడర్స్ కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. సో నేనైతే రాస్తానండి పౌడర్ అయితే. సో పౌడర్కి వచ్చేసి సేమ్ హిమాలయలోనే హిమాలయ బేబీ పౌడర్ యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి 200 గ్రామ్స్ ప్రోడక్ట్. మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం బల్క్ లో అంటే పెద్దవి కొనుక్కుంటే బెటర్ అని నేను అట్లా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 200 గ్రామ్స్ ప్రోడక్ట్. దీని ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ అండి. సో ఫేస్ కి అప్పుడప్పుడు అప్లై చేస్తాను, అప్పుడప్పుడు అప్లై చెయ్యను. బాడీకి మాత్రం లోషన్ తర్వాత అప్లై చేస్తాను. బట్ మాన్సూన్ అండ్ వింటర్ సీజన్స్ లో అయితే నేను పౌడర్ ని అసలు అప్లై చేయను. సమ్మర్ సీజన్ లోనే పౌడర్ ని అప్లై చేస్తాను. సో ఈ మాన్సూన్ అండ్ వింటర్ సీజన్ లో కొంచెం ఎక్కువ మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ పౌడర్ ని అప్లై చేయకుండా ఉంటేనే బెటర్ నా ఉద్దేశంలో. అండ్ సమ్మర్స్ లో అయితే నేను బేబీ పౌడర్ ని యూజ్ చేయను. ఇది ఒకటి మనకు వచ్చింది ప్రిక్లీ హీట్. హిమాలయ బ్రాండ్ లోనే మనకి ప్రిక్లీ హీట్ వస్తుంది.
ప్రిక్లీ హీట్ బేబీ పౌడర్. సో ఇలాంటి చిన్న చిన్న చెమటకాయలు కానీ చిన్న చిన్న వేడి కురుపులు కానీ అలాంటివి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు బేబీస్కి. సో అలాంటివి ఏవి రాకుండా ఉండడానికి మనం మంచిగా ఈ ప్రిక్లీ హీట్ యూజ్ చేయొచ్చు. ఇదైతే సమ్మర్స్లో నేను ఇదే యూజ్ చేశాను అనేది బాగానే ఉంది. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి 100 grams ప్రోడక్ట్ అండి. అండ్ ఇది వచ్చేసి 75 రూపీస్. ఓకే, సో ఇప్పుడు అందరూ కూడా జాన్సన్స్ ని మానేసి అందరూ హిమాలయాకి వచ్చేసారు. యా, సో యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రిక్లీ హీట్ పౌడర్. సో వన్స్ పౌడర్ అండ్ మాయిశ్చరైజర్ రెండు కూడా కంప్లీట్ అయిపోయినాక మనం ఆయిల్ అప్లై చేస్తాం కదా హెయిర్ కి. సో డైలీ కూడా పిల్లలకి మీరు మసాజ్ చేసినప్పుడే బాడీకి హెయిర్ కి కూడా మసాజ్ పెట్టుకోవడం మంచిది. సో హెయిర్ కి కూడా నువ్వుల నూనెతోటి మసాజింగ్ చేసుకోండి. ఇన్ కేస్ అవైలబుల్ గా లేకపోతే గనక హిమాలయ బేబీ ఆయిల్స్ కానీ వీటితోటి మసాజింగ్ అనేది చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే హెయిర్ కి పిల్లలకి హెయిర్ తక్కువగా ఉంది లైక్ పల్చగా ఉంది అని అనుకుంటే గనక మీరేం రికమెండ్ చేస్తారు అని నన్ను అడిగితే నేను చెప్తాను ఆముదం అండి. సో నా దగ్గర అయితే ఇప్పుడు ఆముదం అయిపోయింది ప్రెసెంట్, ఎందుకంటే నేను డైలీ తనకి ఆముదం నైట్ టైం అప్లై చేసిస్తాను. ఎందుకంటే ఆముదం అనేది చాలా చాలా జిడ్డుగా ఉంటది అనమాట. సో అందుకు మార్నింగ్ టైమ్స్ కాకుండా నైట్ మసాజింగ్ అప్పుడు నువ్వుల నూనె, నైట్ టైమ్స్ వచ్చేసి ఆముదం తోటి మంచిగా హెడ్ కి అంతా అప్లై చేసేసి పడుకోబెట్టేసాయండి. సో ఆముదం రాయడం వల్ల పిల్లల హెయిర్ అనేది తక్కువ ఉన్నా పర్లేదు థిక్గా అవుతుంది అనమాట హెయిర్ అనేది. సో నాకు తెలిసిన ఒక 2-3 రిలేటివ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేశారు. సో ఇంతకు ముందు నేను కూడా ఆముదం ఏమి అప్లై చేయలేదండి. ఫస్ట్ వన్ అయితే నేను నువ్వుల నూనె అప్లై చేశాను, గానుగ నువ్వుల నూనె మసాజింగ్ కి. అండ్ తర్వాత కొంచెం బేబీ ఆయిల్ పెట్టేసేదాన్ని హెడ్ కి. సో తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలకి ఇలానే నేను అప్లై చేశాను. చాలా మంచిగా వచ్చింది రిజల్ట్. మీ పాపకు కూడా అప్లై అని చెప్తే ఇంకప్పటి నుంచి నేను కూడా అప్లై చేయడం స్టార్ట్ చేశాను. అండ్ బాగానే అనిపించింది నాకు కూడాను. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఆయిల్స్ అనమాట. సో ఒకవేళ మీ పిల్లలకి గనక కొంచెం హెయిర్ థిక్గా ఉంది పల్చగా ఉంది అనుకుంటే గనక ఈ ఆముదం అప్లై చేసి చూడండి, మంచిగానే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మా పాపకి హెయిర్ అసలు చాలా 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 తక్కువ అనమాట, అండ్ చాలా పల్చన కూడాను. సో నేను ఇది రావడం అప్లై చేస్తే కొంచెం 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 ఇంప్రూవ్మెంట్ అయితే నాకైతే కనిపించింది అనమాట. సో అది అబౌట్ ఆయిల్స్. అండ్ కమింగ్ టు బొట్టు దగ్గరికి వచ్చేసి నార్మల్ బొట్టే కాటికే అప్లై చేసేస్తూ ఉంటాను నేనైతే. అండ్ ఒక ఇయర్ బడ్ అండ్ ఇది నార్మల్ ఐటెక్స్ ఏదో ఉంటది కదా, అదండి ఆయిల్స్ గురించి. అండ్ బొట్టు కూడా అయిపోయింది. అండ్ తలకి కోంబ్ అంటే నార్మల్ గా పిల్లలకి 1 year అయినంత వరకు తలకి దువ్విని పెట్టకూడదు అని అంటారు కదా. అండ్ అలా అంటే 1 year అంటే 1 year కాదు, జుట్టు ఎప్పుడైతే పుట్టు వెంట్రుకలు తీస్తాం కదా, సో అంతవరకు కూడా జుట్టు దువ్విని పెట్టకూడదు అని అంటారు కదా. సో సేమ్ సిస్టమ్ మా ఇంట్లో కూడాను. సో అందుకు నేనైతే ఎటువంటి దువ్వెనలో నేనైతే పెట్టదలుచుకోలేదు. ఆల్ అబౌట్ మై బేబీ ప్రోడక్ట్స్ అని నేను యూజ్ చేస్తాను అన్నది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బేబీ ప్రోడక్ట్స్ అండి. జనరల్ వే అందరూ యూజ్ చేసేవే బేబీకి మాయిశ్చరైజర్, పౌడర్లు, క్రీమ్లు వగేరా వగేరా అన్ని. బట్ ఎక్స్ట్రా నేను ఏం యాడ్ చేశానంటే ఇక్కడ నలుగు పిండిలోని ఏమేమి మిక్స్ చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ సీరియస్లీ చెప్తున్నాను, నలుగు పిండి అయితే తప్పకుండా ట్రై చేయండి. అది విత్ బటర్ తోటి మసాజ్ చేసి మంచిగా నలుగు పిండి నేను చెప్పే విధంగా కలిపి చూడండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీ పిల్లల స్కిన్ లోనైతే కంపల్సరీ చేంజ్ చూస్తారు. ఎందుకంటే నా బేబీలో నేను చూసాను అనమాట. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అండ్ యూస్ఫుల్ అయిందేమో అనుకుంటున్నాను. అండ్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, మీ అందరికీ తెలుసు, మోడర్న్ మామీస్ ఛానల్. సో ఐ హోప్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే హెల్ప్ఫుల్ వీడియోస్ చేస్తానండి. సో ఇప్పటి వరకు కూడా యూస్ఫుల్ వీడియోస్ నేను చేశాను. చూడండి. సో పూజ విధానం కానివ్వండి, సో పూజలోని డౌట్స్ ఏమైనా ఉంటే కానీ, రోజు ఏ స్తోత్రాలు పఠించాలి, సో ఇలాంటి వీడియోస్ అన్ని పూజకు సంబంధించినవన్నీ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ తప్పకుండా అవి మీరు కూడా పాటించండి. మీ అందరూ హ్యాపీగా ఈ కరోనా దాని నుంచి బయటపడి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో సర్వేజన సుఖినో భవంతు. సో యా, ఇక్కడితోనైతే ఈ వీడియోని నేను ఎండ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ మరొక మంచి వీడియోతోనే మళ్ళీ మనం కలుద్దాం. అంటుదాం. బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. టాటా.